ఆయన ఉమ్రా చేశారు, హజ్ చేశారు. అల్లాహ్ తాలా ఆయన హజ్ని, ఉమ్రాని, ఆయన చేసిన పుణ్యకార్యాన్ని అల్లాహ్ అంగీకరించుగాక. ఒక వ్యక్తి అల్లాహ్ తాలా ఒక అవకాశం ఇస్తాడు మనిషిని మారడానికి. ఆ సమయంలో ప్రతివారు మారి అల్లాహ్ వైపు మరలితే ఆ యొక్క విధానం, ఆ దర్జా వేరుగా ఉంటుంది. ఇంతమంది ఇతని జనాజాలో రావటం కారణం ఏంటంటే అతని మనసులో అల్లాహ్ యొక్క భీతి, అతను చేసిన పుణ్యకార్యాల బరకత్ వల్ల మనందరినీ కూడా అల్లాహ్ ఇక్కడ రప్పించాడు. చాలా జనాజాలు జరిగాయి, అనాముఖులుగా చచ్చారు మనోళ్ళు చాలామంది. 10 మంది, 20 మంది జనాజా జరుగుతుంటే కన్న కొడుకేమో రోడ్డు బయట ఉన్నాడు. ఏంట్రా బాబు అంటే తహారత్తో లేనటువంటి వాడు. అల్లా దేవల ఇంతమంది వచ్చారంటే అతను చేసుకున్న పుణ్యకార్యాలు. మనం నమాజీగా అయితే మన జనాజాకి అల్లా తల జనాలు రప్పిస్తాడు. మనం నమాజీలుగా లేకపోతే, మారకపోతే మన జనాజా రావడం, ఆడ పోయాడు పోతే పోయిందని మన పని ఉంది కదా అంటారు. అల్లా వాళ్ళ మనసులో ప్రేమేయుడు. అందుకని మీరైనా నేనైనా నమాజీగా మారాలి, అల్లా దగ్గర నమాజీగా పరిగణించబడాలి. ఈ రోజు ఈయన వెళ్ళిపోయాడు, రేపు మనం వెళ్ళాల్సిందే. ఇక్కడికి వచ్చాం, మన మనసులో ఉంది ఎప్పుడైపోతుందో, టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, మగిరి అవ్వకుండా వెళ్ళిపోవాలి మనం, మన మనసులో ఉంది, గమ్మున అయిపోతుంది. ఇదే మనం పరిస్థితి కూడా అంతే. మనం తీసుకెళ్ళి అలా మట్లో వేసేస్తారు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. 1 రోజు 10 రోజులు ఏడుతారు, అది మర్చిపోతారు. ఉండేవాడంటే అని చరిత్రకు వెళ్ళిపోతాం. ఆ రోజు రాకముందే నమాజీగా మసీద్కి వెళ్ళండి, మసీద్తో ముడిపడి ఉండండి. ముసల్మాన్లుగా, నమాజీలుగా అల్లాహ్ కోరుకునే విధంగా జీవితం గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. అల్హమ్దులిల్లాహ్.